హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డిస్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ దాదాబాయి నౌరోజీ. భారతదేశపు క్రూదుడుగా బిరుదుగాంచిన దాదాబాయి నౌరోజీ సెప్టెంబర్ 4, 1825లో జన్మించారు. ఈయన భారతదేశంలో బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థని విమర్శించి ద పైనీర్ ఆఫ్ ఎకనామిక్ క్రిటిక్గా పేరుగాంచారు. గుజరాత్కు చెందినటువంటి గొప్ప పార్సీ స్కాలర్ దాదాబాయి నౌరోజీ. మన దేశంలో మితవాద ఉద్యమం నడుస్తున్నప్పుడు అందులో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పుడు స్థాపక సభ్యుల్లో ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి కూడా దాదాబాయి నౌరోజీ. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినటువంటి ఏవో హ్యూమ్కు రాజకీయ గురువుగా కూడా ఈయన ప్రసిద్ధి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్సీ మతస్థుడు 1886. మొత్తం 3 సార్లు ఈయన అధ్యక్షత వహించారు. 1886, 1893 మరియు 1906. 1906లోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్వరాజ్యం అనే పదాన్ని వాడిన వ్యక్తి. కానీ స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతా అన్న వ్యక్తి బాలగంగాధర్ తిలక్. కానీ స్వరాజ్యాన్ని మొట్టమొదటి ఉపయోగించిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని 1867లో స్థాపించి నిర్వహించిన వ్యక్తి. లండన్ ఇండియన్ సొసైటీని 1865లో స్థాపించి భారతీయుల యొక్క భావాలను, భారతీయ యొక్క అభిప్రాయాలను బ్రిటిష్ ప్రజల ముందుంచిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటి లెక్కవేసిన వ్యక్తి కూడా దాదాబాయి నౌరోజీయే. ఈయన ద డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ అనేటువంటి సంపద వల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ద పావర్టీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని 1876లో, పావర్టీ అండ్ అన్బ్రిటిష్డ్ ఇండియా అనే పుస్తకాన్ని 1901లో రచించాడు. బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లేదా కామన్స్ సభకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డుకెక్కాడు. 1892లో ఈయన బ్రిటన్లోని సెంట్రల్ ఫిన్స్బరీ నియోజకవర్గం నుంచి లిబరల్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొంది 1895 వరకు ఆ సభలో సభ్యుడిగా కొనసాగారు. ఈయన తన జీవితంలో మహిళల హక్కుల కోసం, మహిళల విద్య కోసం, ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేశారు. ఈయన 1840స్లోనే బాలికల కోసం 6 పాఠశాలను స్థాపించారు. ఈయన రాయల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పెండిచర్ అనేటువంటి కమిషన్లో 1895లో ఒక సభ్యుడిగా పనిచేశారు. ఈయన యొక్క ద్విశతాబ్ది ఉత్సవాలను 2025 సెప్టెంబర్లో నిర్వహించడం జరిగింది. ఈయన 1917లో మరణించారు.